సో రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కొత్త విధానంలో 4P విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. నూతన పారిశ్రామిక విధానం సెప్టెంబర్ 20న అయితే ప్రకటించబోతున్నారు చంద్రబాబు గారు. ఇతర రాష్ట్రాల్లోని 5 అత్యుత్తమ పాలసీల పరిశీలించడం అయితే జరిగిందనమాట. ముసాయిదాపై చంద్రబాబు సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి పారిశ్రామిక సౌరభావాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సెప్టెంబర్ 20న కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వైకాపా హయాంలో ప్రవేశపెట్టిన 23-27 పారిశ్రామిక విధానం వల్ల ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి దీనికోసం వీరైతే నిర్ణయించడం జరిగింది. కొత్తగా P4 విధానం తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తోంది. ఇక్కడ డోర్ పారిశ్రామిక విధానంతో పాటు కీలక రంగాలకు సంబంధించిన కూడా అనుబంధ పాలసీలను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించేందుకు సో చంద్రబాబు గారు అయితే సెప్టెంబర్ 20న కొత్త పారిశ్రామిక విధానాన్ని అయితే ప్రకటించబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.